నల్లగొండ వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్ లో విషాద ఘటన జరిగింది. విధుల్లో ఉండగానే వెయిటర్ ఆకస్మికంగా కింద పడిపోయాడు. సిబ్బంది కస్టమర్లు గమనించి సిపిఆర్ చేశారు. వెంటనే పక్కన ఉన్న నిమ్స్ రివర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు నకిరేకల్ పట్టణానికి చెందిన చిన్నేని వెంకన్నగా తెలిసిందే. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో పనికి దూరంగా ఉన్నాడు. జీవనోపాధి లేకపోవడంతోనే మళ్లీ విధులకు హాజరైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నల్లగొండ వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్ లో విషాద ఘటన జరిగింది. విధుల్లో ఉండగానే వెయిటర్ ఆకస్మికంగా కింద పడిపోయాడు. సిబ్బంది కస్టమర్లు గమనించి సిపిఆర్ చేశారు. వెంటనే పక్కన ఉన్న నిమ్స్ రివర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు నకిరేకల్ పట్టణానికి చెందిన చిన్నేని వెంకన్నగా తెలిసిందే. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో పనికి దూరంగా ఉన్నాడు. జీవనోపాధి లేకపోవడంతోనే మళ్లీ విధులకు హాజరైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పరమేష్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. పరమేష్, గీతిక, నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నల్గొండ పట్టణంలోని వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్ లో ఏదైతే వెయిటర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అయితే ఒక్కసారిగా మృతి చెందినటువంటి ఘటన తీవ్ర కలకలం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. అకరకల్ పట్టణానికి చెందినటువంటి చిన్నేని వెంకన్న ఏదైతే గత కొంతకాలంగా వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. అనారోగ్య కారణాలతో అయితే కొన్ని రోజులుగానైతే రెస్టారెంట్ కి వెళ్లకుండా ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ కుటుంబానికి ఇతనే జీవనోపాధి కల్పించేటటువంటి పరిస్థితి ఉండేది. అతనికి హెల్త్ బాగాలేక ఇంట్లో ఉండడంతో అయితే ఒక్కసారిగా ఆ కుటుంబం కూడా భారమైనటువంటి పరిస్థితులలో తప్పక మళ్ళీ కూడా విధిలో చేరాడు. నిన్నటి నుండి అయితే వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్ లో మళ్ళీ కూడా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు ఒక్కసారిగా విధుల్లో ఉండగా ఒక్కసారిగానైతే హార్ట్ అటాక్ రావడంతో అయితే కుప్పకూలి కింద పడిపోవడం జరిగింది. అయితే అక్కడే ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు కూడా వెంటనే సిపిఆర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సిపిఆర్ చేసి ఆ రెస్టారెంట్ పక్కనే నిమ్స్ రివర్ ఆసుపత్రి కూడా ఉంటుంది, అక్కడ తీసుకెళ్లడం జరిగింది. అప్పటికే మృతి చెందినట్టుగా డాక్టర్ కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉన్నారో ఈ వెంకన్న మృతి చెందిన చోటైతే ఆ కుటుంబంలో అయితే విషాద ఛాయలు అమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ కుటుంబానికి ఇతనే మొత్తం కూడా చూసుకునేటటువంటి పెద్ద కావడంతో అయితే ఒక్కసారిగా ఆ కుటుంబం కూడా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆర్థికంగా కొంత సహాయం కూడా చేయాలని చెప్పేసి పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా అప్పటి వరకు కూడా తమతో పాటు విధులు నిర్వహించినటువంటి వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో మృతి చెందడంతో అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గీతిక, రైట్ పరమేష్, థ్యాంక్ యూ. సర్వీస్ చేస్తే అది ఒక సిక్కర్ చూసా మా తప్ప వెంబడే అంబులెన్స్ రేట్ చేతుల్లో వంకపోయినా వెంబడే